ఇంకా ఫాస్ట్ గా సోగా, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. బేబీ బాబు, దయచేసి నా వయసుకి మీరు మర్యాద ఇవ్వండి. నాలో శక్తి క్షీణించింది, వదిలేయండి. ఓలా రే ఓలా, నేనే సఫోలా. చిన్నపిల్లల్లా ఆడడం మానేసి అక్కడ రుద్ర నేర్చుకున్నవన్నీ నేర్చుకోండి. రుద్రాల ఏం నేర్చుకుంటున్నాడు? చెప్తాను. నేను జైసింగ్ చౌహాన్ ప్యాలెస్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే జైసింగ్ రుద్రకి ఒక అద్భుతమైన మ్యాజిక్ నేర్పిస్తున్నాడు. ఓం చిక్ చిక్ బూ. ప్రాక్టీస్ చేశావంటే త్వరలోనే నువ్వు కూడా ఒక ఫైర్ కంట్రోలర్ కావచ్చు. వెళ్ళి ప్రాక్టీస్ చేయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. మంత్రం తప్పుగా చెప్పావంటే ఈ మ్యాజిక్ డేంజరస్గా మారే అవకాశం ఉంది. మర్చిపోవద్దు, ఫోకస్ అండ్ బిలీవ్. ఓకే తాతయ్య. గుర్తుపెట్టుకో రుద్ర, ఈ మ్యాజిక్ చాలా శక్తివంతమైంది. అన్ని మ్యాజిక్లు ఫెయిల్ అయినా కూడా ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. సరే, నేను వెళ్ళొస్తాను పిల్లలు. కాన్ఫరెన్స్ 2 రోజులు జరుగుతుంది కాబట్టి నేను 2 రోజుల తర్వాతే తిరిగి వస్తాను. మీరు జాగ్రత్త, ప్యాలెస్ను కూడా బాగా చూసుకోండి. బాయ్ బాయ్. ఈ విషయం శాకాలతో చెప్పడానికి వచ్చాను. శాకాల్ మామ ఎక్కడికో బయట ఊరికెళ్లారు. కానీ నువ్వేం బాధపడకు, రుద్ర ప్రాక్టీస్ చేయకుండా మేం ఆపుతాం. వాడెప్పుడు ఫైర్ కంట్రోలర్ గా అవడు. ఏమంటావు జాడీ? మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? yes జెనీ, లెట్స్ ప్లే. థ్యాంక్ యూ రంగిలా. ఇబాయిస్కా ఫైర్ క్రియేటర్. ఈ మ్యాజిక్ ని మాస్టర్ చేయడానికి నాకు ఖచ్చితంగా ఫోకస్ కావాలి. మీరందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉండాలి. మ్యాజిక్ తప్పు అవుతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే? యా, తప్పకుండా. రుద్ర ట్రైనింగ్ ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్లే ఎప్పుడు చూసినా తన మనల్ని సులభంగా ఓడిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ ఫైర్ ని తను ఎలా కంట్రోల్ చేస్తారో మనం కూడా చూద్దాం. అరే రుద్ర, ఏంటి ఇలా జరిగిపోయింది? సారీ గైస్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడి నుంచి పారిపోవడమే నాకు మంచిది. శభాష్ పిల్లలు. ఇబాయిస్కా ప్రొటెక్షన్ గాడ్ క్రియేటర్. రుద్ర, మైరా, వరుణ్ అందరూ పైకి వచ్చేయండి. ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు. రండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఆ రెడ్ యాంగ్రీ మ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటాను. జంప్ రంగీలా, జంప్ జంప్. అరే, మూకిడేంటి ఇంత వేడెక్కిపోయింది? ఎవరైనా కాపాడండి. చాలా వేడిగా ఉంది. వీడెందుకు మన వెనకాల వస్తున్నాడు?
అవ్వు 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 అవ్వు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ జోగా భరించలేకపోతున్నాడు. జోగా ఇక దేన్ని తట్టుకోలేడు, బూడిదైపోయాడు. ఏంటా శబ్దం? ఫైర్ మ్యాన్ బయట ఎవరిని అటాక్ చేసినట్టున్నారు. అసలు మీరు ఎవరు? సారీ, మా తప్పు వల్లే మీకు ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు మీరు సారీ చెప్తే మాత్రం అంతా సరిపోతుందా? వీళ్ళ అమ్మగారికి గనక ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత నన్ను ఊరికే వదిలిపెట్టరు, తెలుసా మీకు? నోనో అంకుల్, మమ్మీస్ చాలా స్వీట్ గా ఉంటారు. వాళ్ళు వీళ్ళని బాగా చూసుకుంటారు. అలా ఏమీ జరగదు. అంటే అదేమిటంటే జీవన్ జీవిక వాళ్ళ అమ్మగారు చాలా చాలా కోపిష్టి. నానా నానా త్వరగా రండి, ఇంటికి వెళ్ళి మనం స్నానం చేద్దాం. అప్పుడు అమ్మకి మనకి ఇలా అయినట్టు అస్సలు తెలియదు కదా. నాన్న అని పిలవకు, నన్ను నాన్న అని పిలవకు. మీ అమ్మగారు కనుక ఈ మాట విన్నారంటే ఇక నా పని అంతే. నాన్నని పిలిస్తే మరి అమ్మ ఎందుకు తిడతారు? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను దీన్ని ఏమని చెప్పగలను? తను ఎప్పుడు పిల్లలు అమ్మ అనే పిలవాలని కోరుకుంటుంది. సరే, మేము వెళ్ళొస్తాం. పదండి పదండి జీవన్ జీవిక, పదండి వెళ్దాం. చాలా విచిత్రంగా ప్రవర్తించారు. అవును రుద్ర, పద మన లోపలికి వెళ్దాం. త్వరగా రండి. ఈ ప్రదేశం మన ప్రాక్టీస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. రుద్ర ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఉన్నందువల్ల వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేయగలరా ఏంటి? జిబాయిస్కా ఫైర్ క్రియేటివ్. ఇక్కడ ఈ ఎడారిలో శాండ్ వైపర్ ఉంటుంది. అది దాని తోకతో చన్ చన్ అని శబ్దం చేస్తుంది, తెలుసా? అరే, నువ్వు ఒక పాము కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? శాంతంగా ఉండు, సరేనా? Oh no, not again. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడమే మనకు మంచిది. Zibaisca, I shall create out. Thanks, Myra Varun. I don't believe this. ఈ డెసర్ట్ లో సడన్ గా ఎలా శబ్దం వినిపిస్తుంది? శాండ్ వైపర్ శబ్దమే అది. ఇక్కడ శాండ్ వైపర్స్ ఉన్నారని అనుకుంటున్నాను. అదిగో అక్కడున్నారు చూడండి, మనలాగా శబ్దం చేస్తుంది వాళ్ళే. అయితే డిసర్ట్ లో శబ్దం చేస్తుంది వీళ్ళేనా? మన నిద్దరిని వీళ్ళు పాడు చేశారు.
వీళ్ళని ఇప్పుడు కాటేసే కాటుకి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇక చాలా ఆపు. నేను మీ జాతికి చెందిన వాడినే కదా. నేనెవరో తెలుసా? నేనే సఫోలా. పిల్లలు నా చెయ్యి వదలండి ప్లీజ్, వదిలేయండి. హోలా రే హోలా, నేనే సఫోలా. మీ జాతికి చెందిన వాడిని కూడా వదిలిపెట్టరా? మీరిద్దరూ నేను అంతం కాకుండా వదిలిపెట్టను అనుకుంటాను. సారీ జోగా, నేను ఇప్పుడే వీటన్నిటిని ఇక్కడి నుంచి తరుముతాను. జోగా ఇకపై తట్టుకోలేడు. జోగా ఇక తట్టుకోలేడు. ఇకపై మనం వాళ్ళని ఫాలో చేయకుండా ఉంటేనే మనకు మంచిది. ఏది ఏవైనా సరే మన రుద్ర ట్రైనింగ్ అసలు సరిగ్గా జరగనివ్వకూడదు. పదండి నాతో పాటు. నేను వితౌట్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్రదేశాన్ని మనం కనిపెట్టాలి. రండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ కనుచూపు మేరకు ఎవరూ కనిపించడం లేదు. అవును రంగీలా, మనం ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం. నేను ఈ అడవి లోపల ఒక మ్యాజికల్ కవర్ ని క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత దీని లోపల ఏ మ్యాజిక్ వర్క్ చేయదు. ఈ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది. ఇని మినీ మైనీ మోర్ జెనీ మ్యాజిక్ పంచే కవర్ క్రియేటో. పని పూర్తయింది. రుద్ర ఇంకా వాడి ఫ్రెండ్స్ అలా మ్యాజిక్ చేస్తూ ఈ కవర్ లోపలికి వచ్చేస్తారు. అప్పుడు మనం ఇక్కడ నుంచి పారిపోదాం. కానీ రుద్ర ఇంకా వాడి ఫ్రెండ్స్ ఈ కవర్ లోపలే ఇరుక్కుపోయి ఉంటారు. ఇని మినీ మైనీ మోర్ జెనీ మ్యాజిక్ స్టార్ట్ అవ్వాలి. రుద్ర, ఐస్ గడ్డలు పడిపోతున్నాయి. నువ్వు సాధించావు జెనీ. జిబాయిస్కా కవర్ బాల్ క్రియేటో. Ibaiska Snow Creator. Yay! ఎంత మంచి ప్లాన్ వేసినా సరే ఈ రుద్ర ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. ఫ్రెండ్స్ త్వరగా రండి, పరిగెత్తండి. హఠాత్తుగా ఈ ఫైర్ మ్యాన్ ఎక్కడి నుంచి చూస్తున్నాడో తెలియడం లేదు. మనం తనకి చాలా ఫేవరెట్ అయిపోయినట్టున్నాము.
రుద్ర కాపాడు. త్వరగా అందరూ నా చేయి పట్టుకోండి. అమ్మయ్య, తప్పించుకున్నాం. జెనీ, నీ ఫైర్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. అన్ని వైపులా మంటలు వ్యాపించాయి. ఇంకా ఏంటి బ్యాక్ ఫైర్ ఫ్రంట్ ఫైర్ అని ఏదో ఒకటి ఆలోచించండి. మినీ మినీ మైనీ మోడ్ జెనీ మ్యాజిక్ స్టార్ట్ అవ్వాలి. ఫైర్ గో. జోగా ఇక తట్టుకోలేడు, మీరు కూడా తట్టుకోలేరు. ఇక మనం తప్పించుకోలేం. జెన్నీ, నువ్వే కదా మ్యాజిక్ పని చేయకూడదు అని ఈ కవర్ ని క్రియేట్ చేసావు. ఇప్పుడు ఏం చేయగలను చెప్పు? మేము ఎన్నిట్లో ఇరుక్కున్నా. ఎవరు ఫైర్ లో చిక్కుకున్నారనుకుంటున్నాను. జెనీ జోడి కదా, వాళ్ళతో పాటు జోగా సఫోలా కూడా ఉన్నారు. వీళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక దేనికి? మనల్ని డిస్టర్బ్ చేయడానికే. నేను అప్పుడే అనుకున్నాను ఏంటి ప్రాక్టీస్ అప్పుడప్పుడు ఇంటరప్ట్ అవుతుందా అని. అయితే వీళ్ళ నలుగురే మనల్ని ఎంతసేపు డిస్టర్బ్ చేశారనమాట. చూసావా, చెడ్డ వాళ్ళకెప్పుడు చెడే జరుగుతుంది. వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. వదిలే రుద్ర, వాళ్ళకు తగిన గుణపాఠం జరిగింది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రంగిలా? మనం ఇలా వాళ్ళని ఫైర్ లో వదిలిపెట్టి వెళ్ళకూడదు. మనం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సారీ రుద్ర, మేము నిన్ను బాగా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నుంచి కాపాడు. డోంట్ వెరీ జెనీ జోడి, భయపడకండి. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇబాయిస్కా ఫైర్ ఫిరిటో. ఇబాయిస్కా వాటర్ ఫ్లో త్రో. ఏంటిది? అసలు ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ పనిచేయడం లేదేంటి? సారీ రుద్ర, నువ్వు ఇందులో ఇరుక్కోవాలని మేము మ్యాజిక్ కవర్ ని క్రియేట్ చేసాం. దీని లోపల ఎవరు మ్యాజిక్ పని చేయదు. ఓ నో, ఎందుకు ఇలా చేశారు? మరా మేమందరం మ్యాజికల్ డోమ్ లో చిక్కుకున్నాము. అక్కడ అసలు ఎవ్వరు మ్యాజిక్ పని చేయదు. రుద్ర, తాతయ్య నీతో ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో. ఏ మ్యాజిక్ పనిచేయని చోట్లో ఫైర్ మ్యాజిక్ పనిచేస్తుందన్నారు. రుద్ర, గో అండ్ ట్రై. రుద్ర, ఆల్ ది బెస్ట్. జెనీ, జోడీ, ఏ మ్యాజిక్ నైతే నేను నేర్చుకున్నప్పుడు మీరు నన్ను డిస్టర్బ్ చేశారో ఆ మ్యాజిక్ ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. సో ప్లీజ్ మీ నలుగురు ఇప్పుడు సైలెంట్ గా ఉండండి. నేను ఇప్పుడు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. రుద్ర, ఇప్పుడు నువ్వు ఏమైనా చేసుకో. మేము నిన్ను డిస్టర్బ్ చెయ్యము. రిలాక్స్ జెనీ జోడీ. ఇదిగోండి, ఇదే నా గిఫ్ట్. మీరు మళ్ళీ ఇలాంటి పని చేయనని నాకు ప్రామిస్ చేయండి. లేదు లేదు రుద్ర, ఇకపైన మేము ఎప్పుడూ ఇలా చేయము. సారీ రుద్ర, ఐ యామ్ వెరీ సారీ. రండి మైరా, వరుణ్, మనం బయలుదేరదాం. మైరా, మనం వెళ్ళి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. బై రుద్ర, బై. థాంక్యూ. ఇలా చూడు, నేను దీన్ని వదిలిపెట్టను. ఇది మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆగు, ఆగిపో. నేను ఏం చేస్తానో చూడు.